భారతదేశ ఆర్థిక ప్రగతి అంచనాలను మించి పరిగెడుతోంది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6 త్రైమాసికాల గరిష్ట స్థాయి 8.2% చేరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలు విధించినా దేశీయంగా తయారీ, సేవా రంగాల పనితీరుతో ఈ ప్రగతి సాధ్యమైంది. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగం పెరగొచ్చు అన్న అంచనాలు కూడా కలిసి వచ్చాయి అని నిపుణులు భావిస్తున్నారు. దీంతో 2025-26 Q2లో చైనా జీడీపీ వృద్ధి రేటు 4.8% మించిన వృద్ధి సాధించిన భారత్ ప్రపంచ ఆర్థిక వృద్ధికి చోదకంగా మారింది. తమ ప్రభుత్వం అమలు చేసిన విధానాలు, సంస్కరణల వల్లే ఈ ప్రగతి సాధ్యమైంది అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి 7.8%గా ఉండగా గత ఏడాది ఇదే కాలంలో ఇది కేవలం 5.6%గా నమోదైంది. ఈ గణాంకాలతో ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇదే త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు కేవలం 4.8%కే పరిమితమైంది. ఇక జాతీయ గణాంకాల కార్యాలయం SSO విడుదల చేసిన డేటా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో వృద్ధి రేటు 8%గా నమోదైంది. ఇక ఇదే జోరు కొనసాగితే పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7% దాటవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే భారత ఆర్థిక వ్యవస్థ పరిణామం $4 ట్రిలియన్ మార్కును దాటవచ్చు అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ గణాంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు, సంస్కరణల వల్లే ఈ సానుకూల ఫలితాలు వస్తున్నాయి అన్నారు. దేశ ప్రజల కృషి, వ్యాపార దక్షతకు ఇది నిదర్శనమని, సంస్కరణల బాటలో ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ వృద్ధి రేటు బలమైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు.